ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూటమిలో చేరేందుకు దారులు మూసుకుపోయాయా? ఆయా పార్టీలు ప్రస్తుతానికి నో చెప్పేశాయా? ఇందుకు కారణాలేంటి? కూటమి పార్టీలు చేర్చుకోకపోతే అవంతి వ్యూహమేంటి? వాజ్ ది స్టోరీ? వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు అధికార పార్టీలోనే ఉండాలని చూస్తారు. ఇటీవల ఫ్యాన్ పార్టీ నుంచి పక్కకు వచ్చిన అవంతి కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో జంపై భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జగన్ క్యాబినెట్ ఫస్ట్ హాఫ్లో మంత్రిగా పనిచేశారు. గత ఎలక్షన్స్లో మళ్లీ భీమిలి నుంచి వైసీపీ తరపున బరిలో దిగి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉంటున్న అవంతి ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన అవంతి త్వరలోనే ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతానని హింట్ ఇవ్వడాన్ని గమనించాలి. వైసీపీని వీడుతారని, ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే కూటమిలోని ఏ పార్టీలో అవకాశం వస్తుంది? టీడీపీ, జనసేన, బీజేపీ దేనిలో చేరుతారు? ఏ పార్టీలో హామీ లేకుండా ముందుగానే ఎందుకు రాజీనామా చేశారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అవంతికి ఉన్న అవకాశాలేంటి? ఆయా పార్టీల మనోగతం ఎలా ఉందనే అంశాలపై చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత నుంచే కూటమి పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. కానీ అధికార పార్టీలు అంతగా ఆసక్తి చూపలేదట. అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలో పనిచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ అగ్రనేతలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. బీజేపీని వదిలిపెట్టలేదు. దీంతో ఈ మూడు పార్టీలు చేర్చుకుంటాయా అనేది బిగ్ క్వశ్చన్. ఫ్యాన్ పార్టీ పెద్దల ఆదేశాలతోనే విమర్శలు చేశానని, వ్యక్తిగతంగా చేయలేదన్న వాదనను వినిపించారు. గంటా శ్రీనివాసరావును మాత్రం టార్గెట్ చేసేవారు. అయితే ఇప్పుడు గంటాతో అవంతి సెట్ అయిపోయారట. ఇక మంత్రిగా ఉన్నప్పుడు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో సంభాషణ వివాదాస్పదమైంది, మీడియాలో వైరల్ అయింది. దీనిపై మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆడియో తనది కాదంటూ బుకాయించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వ్యక్తిగతంగా అవంతి శ్రీనివాస్కు డ్యామేజ్ తప్పలేదు. వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. ఇది మచ్చగానే మిగిలిపోయింది. పార్టీ మారాల్సిన అవసరం కేవలం అవంతి శ్రీనివాస్కు మాత్రమే ఉంది. చేర్చుకోవాల్సిన అవసరం కూటమి పార్టీలకు లేదు. అయితే జనసేనకు ఆర్థిక అంగబలం ఉన్న నేతలు కావాలి. కానీ పవన్ కళ్యాణ్ ఈ మాజీ మంత్రి అవంతికి అవకాశం ఇస్తారా అన్న అనుమానాలు లేకపోలేదు. మరోవైపు టీడీపీకి ఇప్పటికే నాయకులు ఎక్కువయ్యారు. చేర్చుకున్నా పక్కన ఉండక తప్పదు. భవిష్యత్తులో జరిగే పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. అవంతికి విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలి. ఫ్యాన్ పార్టీలో ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి అవంతి రాజీనామా చేశారని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరోవైపు రాజకీయం చేయాలంటే డబ్బులు కావాలి. ఇందుకు వ్యాపారాలు చేసుకోవాలి. ముందు వాటి మీద దృష్టి పెడితే మంచిదన్న కుటుంబ సభ్యుల సూచనలతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.